మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఈ తరం ఇల్లాలు. పండుగ సందర్భంగా సెలవులు వచ్చాయని ఎంతో సంతోషంగా సితార తన ఇంటికి బయలుదేరుతుంది. తన ఇంటికి వచ్చే సమయానికి ఇంటి ముందు చుట్టాలు ఉంటారు. తను కొంచెం కంగారుగా ముందుకు నడుస్తుంది. తీరా అక్కడికి వెళ్తే ఆ సమయానికి తన తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తారు. సితార ఏడుస్తూ, ఏమైంది, అమ్మా నాన్నకి ఏం జరిగింది అని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుంది. అక్కడ ఉన్న ఒక ముసలమ్మ, అప్పుల బాధ భరించలేక ఇద్దరు చనిపోయారు అని తెలిసిన వెంటనే తను చాలా ఏడుస్తూ ఉంటుంది. సితార జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ ఉంటుంది. సితార, చదువు పూర్తి చేసుకొని మంచి స్థాయిలో ఉండి అమ్మా నాన్న పేరు నిలబెట్టాలి నువ్వు. తప్పకుండా అమ్మా, బాగా చదివి నేను కలెక్టర్ అవుతాను. లేదు లేదు, నువ్వు ఐపీఎస్ అవ్వాలి. అప్పుడే కదా ఎంతోమందికి అంతు చూడగలవు. రెండూ అయితే నీకేమన్నా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. నా కూతురు సాధించాలి గాని ఇన్ని సాధిస్తుంది. వాటితో పాటు గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ నేనే చేసేస్తాను నాన్న. అలా జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి, ఇంకా కిరణ్ వచ్చేలాగా లేడు. తర్వాత కార్యక్రమం చేయకపోతే రాత్రి అయిపోతుంది. అసలే మరణించి చాలా సమయం అవుతుంది. ఇంకా ఎక్కువ సమయం ఉంటే దుర్వాసన వస్తుంది. కిరణ్ ఎక్కడి వరకు వచ్చాడో ఫోన్ చేసి కనుక్కోండి అని అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడే చేస్తాను అంటూ సితార తన అన్నయ్యకు ఫోన్ చేస్తుంది. తను ఫోన్ లిఫ్ట్ చేసి, సీతారాం, నేను రావడానికి అస్సలు కుదరదు. ఇది నేను చాలా బాధగా చెప్తున్నాను. కార్యక్రమం అంతా నీ చేతుల మీదుగా జరిపించు. అమ్మ నాన్న ఆత్మ శాంతిస్తుంది అంటాడు కిరణ్. అన్నయ్య, అది కాదు అంటూ సితార ఏదో మాట్లాడబోతూ ఉండగా ఫోన్ కట్ చేసేస్తాడు. కార్యక్రమం అంతా నేనే చేసేస్తాను అని సితార చెప్పడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. తదుపరి కార్యక్రమం అంతా సితార చేతుల మీదుగానే జరుగుతుంది. సరిగ్గా నెల రోజులు గడిచాయో లేదో సితార వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకువస్తాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటారు. గుసగుసలాడుకుంటూ ఉంటారు. సితారా, వాళ్ళని హారతి పట్టి లోపలికి తీసుకురా. అసలు వాడు ఎందుకు ఇలా చేశాడో తరువాత అవన్నీ చూసుకోవచ్చు అని ఒక ముసలావిడ చెప్పడంతో సితార హారతిచ్చి లోపలికి రమ్మని పిలుస్తుంది. అలా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ తరువాత సితార వాళ్ళ అన్నయ్య, చూడమ్మా, తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ రజనీని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పైగా అమ్మా నాన్న ఎవరూ లేరు మనకి, ఇప్పుడు తనే నీకన్నీ అని అనడంతో తను ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సితార, అన్నయ్య, ఇంక నేను కాలేజ్కి వెళ్తాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కాలేజీ ఫీజు పే చేయాలన్నయ్య. నువ్వు నా కాలేజ్ దగ్గరికి వస్తావు కదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య, చూడమ్మా సీతారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను చదివించడం అంటే చాలా కష్టం. మీ వదిన తరపు వాళ్ళు ఎవరు బంధువులున్నారట? వాళ్ళు ఈరోజు నిన్ను చూడ్డానికి వస్తున్నారు. ఆ అబ్బాయి నీకు నచ్చితే వెంటనే పెళ్లి చేసేస్తాము. మరొక మాట, నీకు నచ్చకపోయినా సరే నీకు పెళ్ళైతే అతనుతోనే చేస్తాం. ఎందుకంటే వాళ్ళది ఉమ్మడి కుటుంబం, చాలా మంచి కుటుంబం, డబ్బున్న కుటుంబం కూడా. ఒక్క రూపాయి కూడా కట్నం ఆశించట్లేదు వాళ్ళు అని అంటాడు. అందుకు సితార చాలా బాధగా, అది కాదన్నయ్య అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా ఆమె మాట వినకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ వదిన రజని, చూడు సితార, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను చదివించడం నిజంగానే అసాధ్యం. ఆ కుటుంబం నాకు బాగా తెలిసిన కుటుంబం, చాలా మంచి కుటుంబం. నా మాట విని ఒప్పుకోమ్మా. ఇక చదువు సంగతి పక్కన పెట్టేయి అని గట్టిగా చెప్పడంతో ఆమె సరే అని అంటుంది. ఆ తర్వాత శకుంతల, రాఘవయ్య, మొదటి కొడుకు రమేష్, రెండవ కొడుకు సూర్య, మూడవ కొడుకు రాజు, కూతురు వర్ష, మొదటి కొడుకు భార్య మైనా అందరూ కూడా ఆ ఇంటికి వస్తారు. వస్తూనే వాళ్ళతో పాటు చాలా స్వీట్లు, తాంబూలాలు తీసుకొని వస్తారు. రజని అమ్మాయికి చీర కట్టి రెడీ చేస్తుంది. వాళ్ళు రావడంతో అమ్మాయిని కూర్చోబెడుతుంది. అప్పుడు శకుంతల, అమ్మాయి చాలా బాగుంది. అన్నట్టు అమ్మాయి చదువు విషయాల గురించి చెప్పారు. మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక చదువుకోవడం అనేది ఉండదు. సూర్యకి ఒక స్వీట్ల దుకాణం ఉంది. దాంట్లో ఆమె ఉంటే చాలు. ఆ మాట వినగానే సితారకి నెత్తి మీద పిడుగు పడినట్టు అవుతుంది. ఇక ఇరు కుటుంబాలకి అంతా బాగానే ఉంది అనిపించి
తాంబూలాలు కూడా మార్చుకుంటారు. కొన్ని రోజులు గడిచాయి. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా అయిపోతుంది. సితార ఆ ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టింది. పెద్దవాడికి చీరల దుకాణం ఉంది అని, బాగా డబ్బు సంపాదిస్తున్నాడని తెలియాలని మైనా సితారాతో, చూడు సితారా, మీ బావగారికి చాలా పెద్ద దుకాణం ఉంది, బాగా డబ్బు సంపాదిస్తాడు, సూర్యకి తక్కువేమీ కాదు. నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? కానీ అక్క, నువ్వు నాకెందుకు ఈ విషయం చెప్తున్నావు? నేను దాని గురించి అడగలేదు కదా. ఏం లేదులే, నువ్వు చదువుకున్న అమ్మాయివి కదా, ఊరికే అన్నీ తెలుసుకుంటావని. నీకు అర్థమవుతుందా? అయినా నేను చదువుకున్న అమ్మాయినే, మా ఊర్లో 7వ తరగతి దాకా చదువుకున్నాను. సరే అక్క, నాకు పనుంది, నేను వెళ్ళాలి అంటూ సితార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయికి చదువుకున్నానని బాగా పొగరెక్కువ అనుకుంటా. చెప్పిన మాట పూర్తిగా వినకుండా వెళ్ళిపోతుంది. అయినా నువ్వేం బాధపడొద్దు, ఇంటికి నువ్వే పెద్ద కోడలివి కాబట్టి పెత్తనమంతా నీది, అత్తగారు నీకే ఇస్తారు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మైనా. సితార తన గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ సూర్య ఉంటాడు. తను సూర్యతో మాట్లాడకుండా అలా నిలబడిపోతుంది. అప్పుడు సూర్య, మీరేమన్నా చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు. అప్పుడు సితార, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేకుండానే జరిగింది. నాకంటూ కొన్ని కలలు, ఆశయాలు ఉన్నాయి. అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోయాయి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మగారు చాలా రూల్స్ పెట్టారు. వాటన్నింటినీ నేను దాటలేను. నా మనసు అసలేం బాలేదు. కొన్ని రోజులు మనం దూరంగా ఉండటం మంచిది. ఆ మాట వినగానే సూర్య చాలా బాధపడతాడు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పొచ్చు కదా. అప్పుడు సితార, సమయం వచ్చినప్పుడు మీకన్నీ తెలుస్తాయి. ఇప్పుడు నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అనగానే సూర్య సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి సమయం మైనా, వర్ష ఇద్దరు కూడా మంచాన్ని అలంకరిస్తూ ఉంటారు. అప్పుడు మైనా, ఏంటి వర్ష, ఇంత అందంగా డెకరేట్ చేస్తున్నావు? నీకు కూడా పెళ్ళైన తర్వాత ఇలాగే చేసుకుంటావా ఏంటి? ఏంటి వదిన ఆ మాటలు? నాకు సిగ్గేస్తుంది. ఈ సిగ్గు మొత్తం దాచిపెట్టుకోవాలి, మీకు పెళ్ళైన తర్వాత ఉపయోగపడుతుంది కదా. ఇంతలో అత్తగారు అక్కడికి వచ్చి, ఇంకా ముచ్చట్లు చాలు, మీరు బయటకు వెళ్ళండి. అలాగే మైనా, స్వీట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టు. తీసుకొచ్చి పెట్టాను అత్తయ్య, అక్కడే ఉన్నాయన్నీ. పైగా సూర్య వాళ్ళ దుకాణంలోనే కదా, చాలా బాగుంటాయిలేండి. అత్తగారు స్వీట్ల వైపు చూసి, కేజీ స్వీట్లు తీసుకొస్తే 1/2 కేజీ స్వీట్లే పెట్టావు, ఇంకో 1/2 కేజీ స్వీట్లు తీసేసుకున్నావా? అదేంటత్తయ్య, అవి నా కోసం తీసుకోలేదు, మీ అబ్బాయికి స్వీట్లంటే చాలా ఇష్టం కదా, అందుకే అతని కోసం. కావాలంటే వాటిని మీకే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అఘోరించావులే కానీ వెళ్ళు, వెళ్ళి త్వరగా సితారాని తీసుకురా. వర్ష, నువ్వు కూడా వెళ్ళు అని అనడంతో వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి బయటికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళి సితారాని తీసుకొని వస్తారు. అప్పటికే సూర్య లోపల ఉంటాడు. తలుపులు వేసి బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు సూర్య, మీరేం కంగారు పడకండి, నేను బయటకు వెళ్ళి పడుకుంటాను అని అంటాడు. సితార, బయట వాళ్ళందరూ ఉన్నారు, మీరిక్కడే ఉండండి, నేను కింద పడుకుంటాను అని అంటుంది. మరేం పర్వాలేదు, మీరే పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎట్టకేలకి సూర్య కింద పడుకుంటాడు, సితార మంచం మీద పడుకుంటుంది. ఇక ఆ రోజు చాలా దుఃఖంతోనే సితార రోజు గడిచిపోతుంది. అసలు ఈ భార్యాభర్తలు ఎలా ఉండబోతున్నారు? వీళ్ళ సంసారం ఎలా ముందుకు సాగుతుంది? ఈ ఉమ్మడి కుటుంబంలో సితార వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది తరువాయి భాగంలో చూద్దాం.